ఇంకా మకర రాశి వారికి ఈ యొక్క వారంలో గురువు శనీశ్వరుడి ప్రభావము బాగా అనుకూలంగా ఉన్నందువలన ప్రతి కార్యంలో కూడా జయం కలుగుతుంది. వీరికి కార్యసిద్ధి జరిగే యోగం ఉంది. మంచి అదృష్ట యోగం కూడా ఉంది. ఈ మకర రాశి వారికి గురువు సంపూర్ణ దిశలో ఉన్నందువలన విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రాజకీయ పరంగా కానీ అనేక రంగాల్లో ఉన్న వారికి కూడా సంపూర్ణ ఫలితాలు కూడా వస్తుంటాయి. వీరికి దూర ప్రయాణాలకు సుదూర ప్రయాణాలకు కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది. వీరికి చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా దైవ చింతన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా పాల్గొంటారు. గురువు కూడా సంపూర్ణ ఉండడం వలన ఆకస్మిక ధనయోగాలు లాభాలు ప్రతి కార్యక్రమంలో కూడా విజయం వీరిని వరిస్తుంది. ఇక శని ప్రభావం వల్ల కూడా సంపూర్ణంగా ఉండడం వలన అన్ని కార్యక్రమాల్లో కూడా ముందంజలో ఉంటారు. మనం చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా అనేక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా సునాయాసంగా కార్యసిద్ధి జరిగే యోగం ఉంది. ఈ శనీశ్వరుడి ప్రభావం కూడా ఈ మకర రాశి వారికి కూడా మనం ఆశించిన ఫలితాలు కూడా మంచి లాభకరమైన విషయాలు మంచి లాభకరమైన ప్రయాణాలు వీరికి అన్నీ వర్తిస్తుంటాయి. ఇక ఈ మకర రాశి వారికి ఈ వారంలో చాలా దైవభక్తితో కాలం గడుపుతారు. దైవానుగ్రహం వలన సంపూర్ణ యోగాలు ఉన్నాయి. వీరిని అనుకున్న దానికంటే రాబడి కంటే నష్టాలు కష్టాలు కూడా తొలగిపోతాయి. రాబడి కూడా ఎక్కువగా వీరికి వచ్చే అవకాశం ఉంది. ఇది మకర రాశి వారి యొక్క సారాంశము.